హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి సో ఈరోజు ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది నాకైతే తల కాలిపోయింది నిజంగా ఒళ్ళు మండిపోయింది ఈ ఎపిసోడ్లో ఎందుకు ఒళ్ళు మండిపోయింది ఎక్కడ ఒళ్ళు మండిపోయింది అనేసి ఆ పాయింట్ చెప్తాను దాంతోపాటు తనుజాకి సారీ చెప్పాలి అనేసి అనుకుంటున్నాను సో తనుజాకి ఒక విషయంలో సారీ చెప్పాలి అది ఏ విషయం అని చెప్పేసి ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కళ్యాణ్ బంగారు బిడ్డ అనిపించినారు నిజంగా మీరు చెప్పేటట్టే జరుగుతుంది మీరు ఎప్పుడు ఆ తనుజ మీదే పడతా ఉంటావా ఎప్పుడు కళ్యాణ్ పొగుడుతూనే ఉంటావా అంటాడు మీరు అంటా ఉంటారు ఆడ కళ్యాణ్ కరెక్ట్గా పొగిడేలాంటి ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకొస్తాడు పొగడక తప్పదు ఎందుకంటే నిజంగానే అది బాగుంది కాబట్టి పొగడక తప్పదు పొగిడేటప్పుడు పొగుడతాము తిట్టేటప్పుడు తిడతా ఉంటాము సో ఫస్ట్లీ నిన్న జరిగిన ఎపిసోడ్ మీద ఒక చిన్న రివ్యూ లాగా ఇచ్చి అంటే పెద్ద రివ్యూ ఏం కాదు చిన్నది 2 పాయింట్స్ మాత్రమే మాట్లాడాలి ఆ 2 పాయింట్స్ మాట్లాడేసి దాని తర్వాత ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చెప్తాను అనమాట సో నిన్న తనుజ చాలా 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 పట్టుదలతో కెప్టెన్ అయింది క్లాప్స్ ఫర్ హర్ ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ షీ బికేమ్ ఏ కెప్టెన్ నిఖిల్తో పాటు రితుతో పాటు పోరాడి ఆ క్రౌన్ పట్టుకోవడం ఆ కత్తితో పట్టుకోవడం ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ చెయ్యి ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది ఘోరంగా తను ఈరోజు ఎల్బో బ్యాండ్ కూడా ఒకటి వేసుకోనుంది ఎపిసోడ్లో సో అక్కడే అర్థమైపోతుంది దట్ తను ఎంత కష్టపడి ఆడింది అని చెప్పేసి ఎంత పెయిన్ వచ్చినా కూడా అండ్ నెక్స్ట్ డే సంజన గారు వచ్చేసి ఏదో మాట్లాడుతుంటే కూడా తనుజ చెప్తుంది నా చెయ్యి విరిగి పడిపోయినా కూడా నేను అక్కడే పెట్టుకొని ఉంటాను నేను ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యానని చెప్పేసి షీ వాజ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ 9th వీక్ కెప్టెన్ అవుదాం అనుకున్నాను బికాస్ 9 నా లక్కీ నెంబర్ కాబట్టి బట్ ఫ్యామిలీ వీక్ ఇప్పుడు వస్తుంది నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను 2 వీక్స్ కూడా ఉండవనేసి అన్నారు సో ఇప్పుడు నేను 10 వీక్స్ సర్వైవ్ అయ్యాను అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు రాగానే నేను వాళ్ళకి చూపించాలి అని చెప్పేసి ఒక ఎయిమ్ పెట్టుకోనుంది ఆ ఎయిమ్తో కెప్టెన్ అయింది దట్ ఈస్ రియల్లీ అమేజింగ్ సూపర్ తన పట్టుదలకి పర్సెవరెన్స్కి ఎవ్రీథింగ్ ఒక హ్యాట్స్ ఆఫ్ మాత్రం చెప్పాల్సిందే బికాస్ షీ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ ఇట్ చాలా వారాలుగా ట్రై చేస్తుంది చాలా వారాలుగా తనకు కుదరట్లేదు బట్ ఈ వారం ఆ దేవుడి దయ వల్ల తన పట్టుదల వల్ల అది కుదిరింది సో ఐ అప్రిషియేట్ హర్ ఫర్ దాట్ కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు ఏమన్నా బిగ్ బాస్ వాళ్ళు కత్తులు ఏమన్నా లైట్ వెయిట్ ఉంటే కత్తిచ్చుంటారా అది ఇది అని చెప్పేసి అట్లా ఏమీ ఉండదు ఎందుకంటే అందరూ టాస్క్ అయిపోయిన తర్వాత టాస్క్ ఉండేటప్పుడైనా టాస్క్ ప్రాపర్టీ వెయి చేస్తారు కాబట్టి అట్లాంటి డౌట్స్ హౌస్లో వాళ్ళకు కూడా ఉంటుంది అనే ఒక డౌట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అట్లాంటివంతా ఏముండవు అంత ఈక్వల్గానే ఉంటుంది అనమాట తర్వాత 2 విషయాల్లో నచ్చలేదు నిన్న 2 విషయాల్లో నచ్చలేదు ఈరోజు కొన్ని విషయాల్లో నచ్చలేదు ఆ విషయాలు కూడా మాట్లాడతా తనుజ నిన్న ఈరోజు నాకు సుర్రని కాల్పిస్తూ ఉన్నది నిజంగా చెప్తా ఉన్నా నిన్న కూడా అంత ఎక్కువ కాల్పించలేదు కానీ ఈరోజు అనిపించింది అది ఎక్కడ అనేసి చెప్తా అదే ప్లేస్లో మీకు కూడా ఎవరికైనా తనుజ మీద చిరాకు వచ్చింది అంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఎంతమందికి మండింది అని చెప్పేసి తెలుసుకుంటాను నేను కూడా తెలుసుకుంటాను అండ్ కళ్యాణ్ బంగారు బిడ్డ అనేసి అనిపించినాడు అనేసి మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఎంతమందికి అనిపించింది అనేసి నేను తెలుసుకుంటాను సో దిస్ వీడియో లైక్స్ తనుజ మీద మండడం ప్లస్ కళ్యాణ్ నచ్చడం అట్ ద సేమ్ టైం ఎంతమందికి అనేసి నేను చూస్తా ఓకే సో దాని పక్కన పెడేస్తే నిన్న ఏ విషయాల్లో నచ్చలేదురా అంటే నిన్న అంటే ఈ విషయంలో తనుజ తప్పు కూడా ఉందని చెప్పకూడదు కానీ తనుజ ఏదో ఏడ్చుకుంటా మా సిస్టర్ పెళ్ళి అని చెప్పేసి ఏదో ఏడ్చుకుంటా ఎమోషనల్ అవుతా కళ్యాణ్కి చెప్తా ఉన్నది ఎమోషనల్గా ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆపే ఎడవ కాపు అంటూ ఉంటే ఆ ఫ్లో అనేది కట్ అయిపోతుంది సో తను ఒక ఫ్లోలో ఒక ఎమోషనల్గా కళ్యాణ్కి చెప్తా ఉన్నది బట్ కొంచెం మెల్లిగా చెప్పుండొచ్చు ప్లీజ్ నా ఫ్లో కట్ చేయకు ప్లీజ్ అనేసి అట్లా చెప్పుంటే బాగుండేది సీరియస్ అయిపోయి అలిగేసిపోయి లోపల కూర్చునింది అప్పుడు కళ్యాణ్ వెళ్ళి అది కాదమ్మా నువ్వు ఏడుస్తుంటే నేను తట్టుకోలేను అందుకని చెప్తున్నానమ్మా అనేసి అంటే అయినా కూడా నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు విను లేకపోతే అడగకు ఫస్ట్ అబ్బాయి కన్సర్న్తోనే కదా చేస్తున్నాడు సో షీ టేక్స్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్ ఖచ్చితంగా ఇమాన్యుయల్ అయినా భరణి అయినా కళ్యాణ్ అయినా ఎవరైనా సరే తనుజ టేక్స్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట అంటే ఎక్కడ పోతారులే అనేలాంటి ఒక అలుసు అనేది తనకైతే ఉంది సో కళ్యాణ్ నిన్న కూడా కళ్యాణ్ ఎక్కడ పోతాడులే అనే ఒక ఫీలింగ్ ఉంది కళ్యాణ్ కూడా అట్లే చేస్తున్నాడు సో కళ్యాణ్ మీద కూడా ఒళ్ళు మండతా ఉంది ఆ విషయంలో పుష్పం అయిపోతా ఉన్నాడు కళ్యాణ్ అనేసి అర్థమైంది దాని తర్వాత ఏంటి కళ్యాణ్ ఎప్పుడు తనుజ ఊరికి అట్లా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటేనే పోయి మాట్లాడుతూ ఉంటాడు అట్లాంటిది నిన్న కళ్యాణ్ పడి ఏడుస్తున్నాడు వెక్కి ఏడుస్తున్నాడు వాళ్ళ అమ్మ నాయన్ని గుర్తు తెచ్చుకొని నాకు భలే బాధ వేస్తూ ఉంది బిడ్డ ఎట్లా ఏడుస్తున్నాడు అని చెప్పేసి నిజంగా ఐఎమ్ కనెక్టింగ్ సో మచ్ టు దట్ పర్సన్
ఒక ఒక మనిషి అంటే చాలా జెన్యూన్గా చాలా న్యాచురల్ స్టార్ నానికి ఎట్లయితే కనెక్ట్ అవుతామో సినిమాలో ఆ పక్కింటి పిల్లోళ్ళే మా ఇంటి పక్కనే ఉంటాడని చెప్పేసి అట్లే సేమ్ కళ్యాణ్ కూడా ఒక పక్కింటి పిల్లోడు అనే వైబ్స్ ఇస్తున్నాడు అనమాట. సో ఐమ్ కనెక్టింగ్ టు దట్ పర్సన్. సో మా ఇంట్లో ఒక పర్సన్ లాగా అనిపిస్తున్నాడు నాకు కళ్యాణ్. అట్లాంటి వాడు వెక్కి అరుస్తుంటే అందరు పోయి ఓదారుస్తూ ఉంటే కనీసం పోయి ఓదార్చడం కూడా లేదు. లైవ్లో ఓదార్చిన తర్వాత అనేసి చెప్తున్నారు కానీ ఏడ్చేటప్పుడు ఓదార్చాలి, దాని తర్వాత పోయి చేస్తే ఏం చేయకపోతే ఏమి. చాలామంది దీనికి ఏం ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నారంటే బర్నీ గారు వెళ్ళిపోయినప్పుడు తనుజ బాధపడతా ఉన్నది కదా, తనుజ ఏడుస్తూ ఉన్నది కదా, అప్పుడు ఎందుకు వెళ్ళి మీరు తనుజను ఓదార్చలేదు అని చెప్పేసి అంటే అప్పుడే కరెక్ట్గా వీడియోలు చూపించి కళ్యాణ్కి అప్పుడే వీడియోలు చూపించి తనుజ చెయ్యేసిన దానికి వీళ్ళు కళ్యాణ్ గోకుతాడు గీకుతాడు కళ్యాణ్కి అమ్మాయిలు పిచ్చి ఇట్లాంటి వీడియోలు అంతా చూపించిన తర్వాత మళ్ళీ ఏడుస్తూ ఉండేటప్పుడు పోయి ఓదార్చలేకపోయినాడు. బట్ ఎప్పుడు తనకి ఏ సపోర్ట్ కావాలన్నా ఏ ఇది కావాలన్నా కళ్యాణ్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ దర్. ఎప్పుడు చిన్న సపోర్ట్ అయినా పెద్ద సపోర్ట్ అయినా బిగ్గెస్ట్ సపోర్ట్ కళ్యాణ్ ఓడిపోయి అయినా సరే తన కోసం గెలవాలి, తనని గెలిపించాలి అనేసి అనుకుంటాడు. దట్ ఈస్ దేర్. అండ్ చాలామంది బర్నీ గారు కానీ ఇమాన్యుయల్ కానీ చాలా మంది తనుజకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. రితు కూడా చాలా విషయాల్లో తనుజకు సపోర్ట్ చేసింది. రితు కూడా చెప్పింది దట్ తనుజ కోసం మొన్న కెప్టెన్సీ వదులుకో నా కోసం సాక్రిఫైస్ చెయ్యి, నేను అవుతాను కెప్టెన్ ఈ వారం అనేసి అంటే రితు వాజ్ రెడీ టు సాక్రిఫైస్ ఫర్ తనుజ తన ఓన్ కెప్టెన్సీని. డెమోన్ కూడా చాలాసార్లు తనుజకు సపోర్ట్గా ఉన్నాడు. ఎవ్రీబడీ వేర్ దేర్ టు సపోర్ట్ హర్. అండ్ అంతమంది తనుజకు సపోర్ట్ చేస్తున్న ప్రతిసారి, మోటివేట్ చేస్తూ ఉన్న ప్రతిసారి, బాధపడినప్పుడు ఓదారుస్తూ ఉన్న ప్రతిసారి పీపుల్ వేర్ దేర్ ఫర్ హర్. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్ ఈరోజు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, అదే నీకు సపోర్ట్ ఎవరు హౌస్లో అంటే, సార్ నాకు హౌస్లో సపోర్ట్ లేదు సార్ అనిందా. నాకు అట్లే మిరక్కాయ పెట్టి తిప్పేసినట్టుండింది. నాకు ఎంత కోపం వచ్చిందంటే ఎర్రి పుష్పం, ఆ కళ్యాణ్ నిజంగా ఎర్రి పుష్పం అనిపిస్తుంది. ఎర్రి పుష్పం అయిపోతున్నాడు. ఏంట్రా బాబు ఇంత కోపం వస్తుంది తెలుసా. మా ఇంట్లో మా అన్న కానీ మా తమ్ముడు కానీ అట్లా చేసి గోడకేసి పెట్టేశాను. నాకు నిజంగా కళ్యాణ్ మీద చాలా కోపం వచ్చింది. తనుజ ఆ మాట అంటే తనుజ మీద కోపం కంటే నాకు కళ్యాణ్ మీద ఎక్కువ కోపం వచ్చింది. సైలెంట్గా ఉంటాడేంది, నిన్న ఆ పిల్ల అంతా తిట్టి ఈ పిల్లోడు కన్సర్న్తో ఏడవద్దు అనేసి చెప్తే కూడా దాన్ని కూడా ఆ పిల్ల నెగిటివ్గా తీసుకొని దాన్ని కూడా తిట్టి అక్కడ తనుజ పాయింట్ క్లియర్, కరెక్టే. ఏది ఎమోషనల్గా ఏదైనా చెప్తా ఉంటే మధ్యలో వచ్చి ఆ మధ్యలో ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు ఏడవద్దు అనేసి చెప్తా ఉంటే ఇరిటేటింగ్గానే ఉంటుంది. బికాజ్ యూ హ్యావ్ టు గివ్ దట్ స్పేస్ టు దట్ పర్సన్. సో అక్కడ కళ్యాణ్ సరే ఏడవకూడదనే విషయంలోనే చెప్పినాడు, ఆ పిల్ల కోసమే చెప్పాడు కదా. సో ఆ గ్రాంటెడ్గా తీసుకోకుండా మెల్లిగా ప్లీజ్ అలా ఏడుస్తున్నప్పుడు మాత్రం మధ్యలో రాకుండా మెల్లగా చెప్తే అయిపోతుంది కదా. ఎన్నిసార్లు చెప్పినా అట్లే ఆ మాడిపోయిన మసాలా దోశ మూతి పెట్టుకొని చేస్తూ ఉంటుంది. నిజంగా ఇరిటేషన్ వచ్చింది నాకు ఈరోజు తనుజ మీద. అండ్ తనుజ వల్ల కళ్యాణ్ మీద కోపం వస్తుంది. ఎట్లా అంటే అంత చేసింది ఆ పిల్ల, అంత మాట్లాడింది, పిల్లడు ఏడుస్తూ ఉంటే కూడా పోయి ఓదార్చింది లేదు. ఏ రోజు కళ్యాణ్ కోసం అంత సపోర్టివ్గా లేదు. 4th వీక్లో ఉండింది ఒప్పుకుంటా. 4th వీక్ 5th వీక్లో భలే ఉన్నది సపోర్టివ్గా, అది చాలా బాగా నచ్చునింది. చెయ్యి అన్నప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చునింది. బట్ మిగిలిన ఏ టాస్క్లో సపోర్టివ్గా ఉండింది, ఏ విషయంలో సపోర్టివ్గా ఉండింది. సపోర్టివ్గా లేకపోయినా ఏమీ లేకపోయినా కూడా అంత సపోర్ట్ అంత అడ్డంగా గోడలాగా నిలబడిపోతాడు. ఈ పిల్ల పేరేమే మిత్రవింద కోసం మగధీర నిలబడిపోయినట్టు అట్లా నిలబడిపోతాడు తనుజ కోసం కళ్యాణ్. అయినా కూడా సపోర్ట్ ఒక్కరు కూడా లేరని చెప్పేది. బాబా భరణి సపోర్ట్ చేస్తూ ఉంటాడు, ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు, రితు డెమోన్ అందరూ సపోర్ట్ చేస్తారు. రితు వచ్చి అప్పుడు దానికి ముందు కూడా చెప్పుంటుంది ఏసే టాస్క్లో, సార్ తనుజ చాలా పొసెసివ్ సార్, సో తన కోసం తనే గెలవాలి అని నేను సాక్రిఫైస్ చేసుకోవడానికి కూడా నాకేం అనిపించదు సార్ అనేసి అనింది. సో అంత సపోర్ట్ ఉండేటప్పుడు సపోర్ట్ లేదని చెప్పేదేంది, ఇంకేం చేయాలి, ఇంకేం కావాలి సపోర్ట్ అంటే? కాళ్ళు కింద పెట్టకుండా కాళ్ళకి అడుగులు మడుగులు పెట్టుకుంటా కాళ్ళంతా ఇట్లా చేతులు పెట్టుకొని నడిపించాలి అంటే నాకు అర్థం కాలేదు ఆ పిల్లని. లేకపోతే రోజు ఆ పిల్ల నడుస్తుంటే నడిచిన ప్రతి చోట పువ్వు వేసి అమ్మ ఇక్కడ కాలు పెట్టి నడిపించాలి కదా సపోర్ట్ అంటే. అంటే సపోర్ట్ అంటే ఏ రకంగా తను ఎక్స్పెక్ట్ చేస్తాం? సపోర్ట్ హౌస్లో సపోర్ట్ లేరంటుంది ఏంది అంత అసలు నాకు అసలు ఆ మాటకి ఇంక రెండు చేతులు పెట్టుకొని ఒళ్ళు మండిపోయి వెళ్ళిపోయినా. కారం పొడి పెట్టినట్టు నిజం చెప్తాను గైస్, నాకు అస్సలు నచ్చలేదు. ఏంటది ఇంకేం సపోర్ట్ కావాలి ఆ పిల్లకి? కానీ సపోర్ట్ అంటే ఏం చేయాలి నాకు అర్థమే కాల. బయటకు వచ్చిన తర్వాత రివ్యూవర్స్ సపోర్ట్ చేయలేదు నేను ఫీల్ అయిపోతుందా? ఏమైపోతుంది ఏమో నాకు తెలియదు. మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్లు కలిస్తే ఏమైపోతుందన్న మూతి గుట్టు తిప్పుకోకపోతుందేమో. సరే ఏమన్నా ఉన్నాయి, దట్ డజంట్ మ్యాటర్ టు మీ. అట్లా చాలా ఈవెంట్లు చాలా జరిగినాయి. చాలా ఈవెంట్స్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొంతమంది చెప్పకూడదు కానీ హమీద కూడా ఎప్పుడో సీజన్ 5 రివ్యూస్, ఇప్పుడు సీజన్ 9, 4 ఏళ్ళ ముందు హమీద మీద ఎప్పుడో నెగిటివ్ రివ్యూ ఇచ్చానంట. నాకు గుర్తు కూడా ఉండదు తెలుసా రివ్యూస్. నెగిటివ్ రివ్యూ ఇచ్చానని చెప్పేసి తను ఇప్పటికీ ఫీల్ అవుతుందంట.
నాకు తెలీదు. నాకు తెలిసి షాక్ అయ్యి అమ్మనా బాగా మాట్లాడింది కదా డైరెక్ట్గా కలిసినప్పుడు అంటే బాగానే మాట్లాడుతుంది, బట్ తను యాక్చువల్లీ ఫీల్ అవుతుంది ఇప్పటికీ. నాకు గుర్తే లేదురా, నిజం చెప్తున్నా, నిజంగా గుర్తులేదు. ఏం నెగిటివ్ ఇచ్చానో కూడా గుర్తులేదు, ప్రామిస్గా. ఓకే, లెట్స్ కీప్ దట్ అసైడ్. సో కళ్యాణ్ అడ్డుగోడగా నిలబడిపోయినా ఇమ్మాన్యుయల్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటే కూడా ఎంత సపోర్ట్ చేసినా సపోర్ట్ లేదు అనేసి మాట్లాడుతుంది. ఒళ్ళు మండుతూ ఉంది. నాట్ అట్ ఆల్ అ విన్నర్ మెటీరియల్ అకార్డింగ్ టు మీ. గేమ్ బాగా ఆడుతుంది, కెమెరాల కోసం బాగా మ్యానిపులేట్ చేస్తుంది. బట్ తనుజ బెటరా దివ్య బెటరా అంటే తనుజ కంటే దివ్యానే కొంచెం బెటర్ అనేసి చెప్తానేమో ఆలోచనలో కానీ దాంట్లో కానీ. అండ్ ఓవర్ థింకింగ్, టూ మచ్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటుంది. డిస్పైట్ ఆల్ దిస్ నేను తనుజకి సారీ చెప్పాలి. ఐఎమ్ సో సారీ తనుజ అండ్ తనుజ ఫ్యాన్స్ కూడా. బికాస్ ఏ విషయానికంటే కళ్యాణ్ కావాలనే తనుజ కోసం ఓడిపోయాడు అనేసి నేను ఒక మాట చెప్పుకున్నాను. సో ఈరోజు కళ్యాణ్ నా క్వశ్చన్ అడిగారు, నేను చెప్పాను కదా సారీ చెప్తాను అనేసి, ఒకవేళ కాకపోతే ఐ విల్ అపాలజైజ్ అనేసి. సో కళ్యాణ్ ఈరోజు ఆ క్వశ్చన్ అడిగారు నాగార్జున గారు, కళ్యాణ్ నువ్వు కావాలని ఓడిపోయావు అంటే లేదు సార్ ఏదో ఒక లాజిక్ మిస్ అయింది, ఏదో ఒకటైతే మిస్ అయింది అనేసి అన్నారు. అండ్ చాలామంది నాకు లైవ్లో కూడా దాని తర్వాత కూడా ట్రై చేశారంట కళ్యాణ్ దాన్ని పెట్టేదానికి, బట్ అరగంట ట్రై చేసినా కూడా అవ్వలేదంట దాని తర్వాత. సో అది చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఓకే తనుజ నిజంగానే తన ఓన్ బ్రెయిన్తోనే గెలుచుకునింది, కళ్యాణ్ అయితే సాక్రిఫైస్ చేయలేదు. సో ఐఎమ్ సో సారీ అబౌట్ దట్ థింగ్ టు తనుజ. అదర్వైజ్ నాకు నిజంగా నచ్చలేదు స్వామి. నేను ఏమన్నా అనుకోండి, మీరు ఏదో కావాలనే నెగిటివ్ చేస్తున్నాను అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, నాకైతే మండిపోయింది. అస్సలు నచ్చలే. ఓకే, సో ఈరోజు ఎపిసోడ్లో చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. స్టార్టింగే ఎవరెవరు ఫ్యాను అనేసి అంటే ఒక కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చారు. సో చాలా మంచిగా అనిపిస్తారు ఆ పిల్లోడు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని కూడా పిఆర్ అంటారేమో, ఆ ఫ్యామిలీని మొగుడు పిల్లల్ని వాళ్ళు కూడా పిఆర్స్ అనేసి అంటారేమో. సపోర్ట్ చేస్తే పిఆర్ అంటారు ఇంద్ర పిచ్చిన బట్టలారా. తర్వాత తనుజ ఫ్యాన్ ఒక అమ్మాయి వచ్చి చెప్పింది. దాని తర్వాత రితు స్టోర్ రూమ్లో మాట్లాడుతూ ఉంది. అది ఏంటి సార్ బిగ్ బాస్, ఏంది బిగ్ బాస్, మొన్న ఆయన సంజయ్ దత్ వచ్చి నన్ను సెల్ఫిష్ అన్నాడు, నాకు చాలా బాధగా ఉంది బిగ్ బాస్, నువ్వు ఎందుకు బిగ్ బాస్ మనకి ఎట్ అవుతుంది అనేసి ఏదో సుత్తి మాట్లాడుతూ ఉంటే, రితు స్టోర్ రూమ్లో నువ్వు బిగ్ బాస్ హౌస్లో చాలా ప్లేస్ ఉండే మాడుకునే దానికి అనేసి స్టోర్ రూమ్ నుంచి బయటికి పో అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఇక నాకేమనిపించింది తెలుసా, రితు ఎమోషనల్ పర్సనే, బట్ తను ఎమోషనల్గా చెప్పుకోకుండా ఏదో కామెడీగా చెప్తోంది కాబట్టి తన ఎమోషన్ని కూడా కామెడీగా తీసి పడేస్తున్నారేమో బిగ్ బాస్ అనేసి అనిపిస్తుంది. ఇదే తనుజ కొంచెం బాధపడుతుంటే, తనుజ ఏమైనా ప్రాబ్లమ్ అమ్మ, ఏమైనా మాట్లాడాలమ్మా, కన్ఫెషన్ రూమ్కి వస్తావా అని చెప్పేసి స్పెషల్గా నాగార్జున గారు తనుజని తీసుకొచ్చి కన్ఫెషన్ రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. రితు ఏదో పాటికి బాధలు చెప్పుకుంటా ఉంటే, రితు కన్ఫెషన్ రూమ్కి వచ్చి చెప్పు, లేకపోతే ఏదో ఒకటి చెప్పు, లేకపోతే వీకెండ్ చెప్పు, ఏం లేదు డైరెక్ట్గా బయటికి వెళ్ళిపో అనేసి అంటే అప్పుడు ఇంకా టాపిక్ కట్ చేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నాకు అట్లా అనిపించింది. మీకేమనిపించింది అది కింద కామెంట్ బాక్స్ కమెంట్ చేయండి. దాని తర్వాత దివ్య చెప్తా ఉన్నది దట్ సుమన్ గారితో చెప్తా ఉన్నది. సుమన్ గారు తెలుసు కదా ఎవరు ఏం మాట్లాడితే దాన్ని తలాడిస్తూ ఉంటాడు. అవునవును కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే అంటూ ఉంటాడు. ఆయన సైడ్ వర్షన్ ఆయన ఎప్పుడు మాట్లాడు. సో దివ్య ఏం చెప్తా ఉన్నదంటే, లాస్ట్ వీక్ నేను ఒక స్ట్రాటజీ చేశాను కదా తనుజ అంటే, ఇప్పుడు అది బేసిక్గా అది స్ట్రాటజీ, నువ్వు వీళ్ళు గెలవాలి అనేసి అనుకున్నావు అంటే వీళ్ళది తీసేయాలి, సో వీళ్ళది కావాలనుకుంటే వీళ్ళది తీసేయాలని చెప్పి అది ఒక బేసిక్ రూల్ ఆఫ్ ద టాస్క్. సారీ దగ్గు వస్తుంది. ఓకే, సో అది బేసిక్ రూల్ ఆఫ్ ద టాస్క్. సో నేను అదే చేశాను లాస్ట్ వీక్, అది నా స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ నేను కాకుండా వేరే ఎవరు యూజ్ చేస్తున్నా అప్రిసియేషన్ వచ్చి ఉండేది, నేను యూజ్ చేశాను కాబట్టి నాకు తిట్లు పడ్డాయి అనేసి అనింది. అది నిజమే, దివ్య కాబట్టి తిట్లు పడ్డాయి అనేసి నేను చెప్పను. బిగ్ బాస్ టీం ఎట్లుంటారా అంటే, ఏ స్ట్రాటజీ అయినా సరే ఆ కంటెస్టెంట్కి బయట ఎంత పాజిటివిటీ ఉంది, ఆ కంటెస్టెంట్ వల్ల మనకెంత పాజిటివిటీ ఉంది, ఆ కంటెస్టెంట్ వల్ల మనకేం యూజ్ అవుతుంది, ఆ కంటెస్టెంట్ అట్లాంటి స్ట్రాటజీస్ చేయడం వల్ల మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అనే పాయింట్తోనే ఆ కంటెస్టెంట్కి నాగార్జున గారితో తిట్లు కానీ షంటింగ్ కానీ వేయిస్తారు. చాలా సిచ్యువేషన్స్లో నా సీజన్ ఒకటే బాగా గుర్తుంది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను సంచాలకుగా గేమ్ ఆడించినప్పుడు, సంచాలక్ గేమ్ ఆడకూడదని నీకు తెలీదా, నీ ఆట బొచ్చుల ఆటలా ఉంది అని చెప్పేసి అన్నాడు నాగమోహన్ నాతో. బట్ అదే సంచాలకుగా ఫైమా ఉన్నప్పుడు టాస్క్ ఆడించినప్పుడు ఆట రసవత్తరంగా ఉండడానికి సంచాలకుడు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడాడు. సో బేసిక్గా వాళ్ళు కంటెస్టెంట్స్ని బట్టే స్క్రిప్ట్ రాస్తారు. సో అట్లే దివ్య ఫీల్ అవడంలో తప్పేం లేదు. ఎందుకంటే దివ్య కాకుండా మేబీ నిజంగా తనుజ చేస్తుంటే పొగడతలతో లేపేస్తుంటారేమో, తనుజ ఏం స్ట్రాటజీ అమ్మా, ఏం స్ట్రాటజీ, వా అనేసి. దాని తర్వాత తనుజకు నా మీద ఎందుకు అంత కోపం అంటే, నేనేదో తనకి బాండ్ బ్రేక్ చేసా అని చెప్పేసి నా మీద తనకి ఎక్కిచ్చారు వచ్చిన వాళ్ళందరూ. సో ఇంకా తనకు కూడా అదే పడిపోయింది మైండ్లో. బట్ నేను ఎక్కడ వాళ్ళ బాండ్ని బ్రేక్ చేయించలేదు. నేను రావడం వల్ల వాళ్ళది కొంచెం ఏదో వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయి అనేసి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నా వల్ల అయితే రాలేదనేసి చెప్తా ఉంది. దాని తర్వాత భరణి చెప్తా ఉన్నాడు అనమాట. తనుజ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు.
మాట్లాడేటప్పుడు తనుజ ఒక పాయింట్ చెప్తుంది. ఈ పాయింట్లో నాకు మళ్ళీ మంచిగా అనిపించింది. ఏమనంటే దివ్య ఈ బాండ్స్ వల్లే నేను హౌస్లో నుంచి వెళ్ళిపోయాను కదా, మళ్ళీ బాండ్స్ వల్ల నాకు కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు వాళ్ళు. దానికి సంజన గారితో ఆమె మాధురి చెప్పిందంట, దివ్య వాళ్ళ మమ్మీ మాధురి గారికి కాల్ చేసి భరణి గారితో దూరంగా ఉండు అనేసి చెప్పమని చెప్పిందంట హౌస్లోకి వెళ్ళినప్పుడు. అది మాధురి వచ్చి సంజనతో చెప్తే సంజన వచ్చి భరణి గారితో చెప్పిందంట. సో ఈ మాట చెప్పిందంట, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు భరణి గారు. ఈయన భరణి గారికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ రీసెంట్గా నేను అట్లాంటి వాళ్ళని నా లైఫ్లో మీట్ అయినాను కాబట్టి చెప్తా ఉన్నా. కొంతమంది కొన్ని మూతి మీద మాట్లాడలేరు, నో చెప్పలేరు. నాకు అవంతా చాలా అతిశయోక్తిగా అనిపిస్తూ ఉంటాయి. అతిశయోక్తి అంటే కరెక్టేనా, ఫ్యాసినేటింగ్గా అనిపిస్తూ ఉంటాయి. బికాస్ నాకు ఏదన్నా అనిపిస్తే నాకు చెప్పేయాలా, నేను చెప్పకుండా ఆగలేను. నాకు నచ్చలేదని చెప్పేయాలా, చెప్పకపోతే చెప్పలేదే అని చెప్పేసి నాకు జీవితాంతం రిగ్రెట్ ఉంటుంది. ఇఫ్ ఐ లైక్ సంబడి ఐ టెల్ దెమ్, ఇఫ్ ఐ హేట్ సంబడి ఐ టెల్ దెమ్, ఇఫ్ ఐ లైక్ సంబడి షర్ట్ ఐ టెల్ దెమ్, ఇఫ్ ఐ హేట్ సంబడి షర్ట్ ఐ టెల్ దెమ్. సో అట్లా నాకు ఏదైనా చాలా ఓపెన్గా, అప్ ఫ్రంట్గా, అవుట్ స్పోకెన్గా, చాలా క్లీన్ మైండెడ్ ఉండేది నాకు అట్లా అలవాటైపోయి ఎవరైనా నో చెప్పలేకపోయినా, ఏదైనా చేయలేకపోయినా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. సో భరణి గారి విషయంలో కూడా అంతే. ఐ థింక్ ఈజ్ అ పర్సన్ దట్ కెన్ నాట్ సే నో టు సంబడి అనేసి అనిపిస్తుంది. చాలా మొహమాటం ఎక్కువేమో అనేసి అనిపిస్తుంది. సో ఆయన డైరెక్ట్గా ఏది చెప్పకుండా, నువ్వు చెప్పచ్చు కదా దివ్యతో నాతో దూరంగా ఉండమని చెప్పి, వాళ్ళ అమ్మ ఇట్లా అనింది అనేసి చెప్పచ్చు కదా అంటే, నేను చెప్పను, ఆల్రెడీ నా విషయంలో తను బ్యాడ్గా ఫీల్ అవుతుంది, అందుకే నన్ను లాస్ట్ వీక్ నామినేట్ కూడా చేసింది అని చెప్పేసి తను చెప్తుంది. ఓవర్ థింకర్ అన్నాను కదా, ఇది కూడా ఓవర్ థింకింగ్. ఇది ఒక ఓవర్ థింకింగ్, లేనివన్నీ ఓవర్ థింక్ చేసి చెప్పడం. దాని తర్వాత చిన్న చిన్న విషయాలకి అలగడం, చిన్న చిన్న విషయాలకి సీరియస్ అయిపోవడం, చిన్న చిన్న విషయాలకి మాడిపోయిన మసాలా దోశలాగా మూతి పెట్టుకునేది తనుజకు అలవాటే. సో తనుజ వచ్చి ఇంకా మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్ ఆ పిల్లే క్రియేట్ చేసుకుంది. హెల్యూసినేషన్స్లో ఉంటుందేమో, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్లో ఉందేమో ఆ పిల్ల. సో షీ వాస్ హెల్యూసినేటింగ్, టెలింగ్ దివ్యాకి నామినేషన్స్లో లాస్ట్ వీక్ నేను లేను, భరణి గారు మీరు నేను పోటాపోటీ మాట్లాడుకున్నాం కాబట్టి దివ్యాకి నా మీద కోపం వచ్చి నన్ను నామినేట్ చేసింది. సో ఆ విషయం మీద నేను ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడాలనుకోవట్లేదు, సో నేనేం మాట్లాడను అని చెప్పేసి చెప్పింది. ఎవరు? తనుజ అది చెప్పింది అనమాట. ఈరోజు ఫ్రైడేనా? నేను చెన్నై నుంచి వచ్చి 1 వీక్ అయిందా? ఓకే, నాకు గుర్తులేదు. ఓకే, సో సడన్గా ఎందుకు వచ్చింది చూసారా? ఇదే ADHD అంటే, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. చూడు, సంబంధమే లేకుండా నేను మళ్ళీ చెన్నై గురించి ఎందుకు ఆలోచించా, ఏం మాట్లాడుతున్నా, ఏం జరుగుతుంది. సో అట్లా అలిగిందనమాట. సో అందుకే తను వచ్చి నన్ను నామినేట్ చేసింది లాస్ట్ వీక్. మీరు పోటాపోటీ మాట్లాడుకున్నాం కాబట్టి తనకు నచ్చలేదు కాబట్టి అనేసి. అది కూడా హెల్యూసినేషన్. తన మైండ్లో తను ఒక స్టోరీ ఊహించి చేసుకుని ఆ స్టోరీయే కరెక్ట్ అనుకుంటుంది. నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని వాదిస్తూనే ఉంటుంది. ఆ కళలో ఆ కుందేలుకి 3 కాళ్ళే ఉంటాయి, సో కాబట్టి 3 కాళ్ళనే వాదిస్తూ ఉంటుంది. సో అట్లా చెప్పేసి దాని తర్వాత భరణి గారు వచ్చి బాండింగ్ వల్లే ఇది అవుతుందని చెప్పేసి నేను తనకు ఆల్రెడీ నామినేషన్లో చెప్తే కూడా తను ఏంటి వినలేదు అనేసి అంటే, మీరు చెప్పారు బట్ తనకి ప్రాపర్గా చెప్పలేదు. మీరు జనరిక్గా అందరూ ఎట్లా నామినేషన్స్ నువ్వు కూడా వెళ్ళి చూడాలి అనేసి జనరల్గా ఎలా చెప్తారో అలానే మీరు కూడా చెప్పారు, అంతేగాని ఇంకా వేరే విధంగా మీరు ఏం చెప్పలేదు, మీరు ప్రాపర్గా చెప్పండి తనకి అని చెప్పేసి అనింది. అక్కడ నాకు మంచిగానే చెప్పింది అనేసి అనిపించింది. ఆయన కూడా మంచిగానే ఒక మోటివేషన్ ఇచ్చింది అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఈరోజు వీకెండ్ ఈరోజు ఎపిసోడ్లో అన్నీ ఈ సీజన్లో వారంలో జరిగిన మొత్తం పాయింట్స్, ఇష్యూస్ అంతా వీకెండ్లో అడ్రస్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో తనుజాన్ ఫస్ట్ ఈ డెమాన్ విషయంలో తోసింది అనేసి అన్నావు కదా, నీకు అది నచ్చలేదు కదమ్మా అనేసి అన్నారు. ఆ విషయంలో కూడా నాకు తనుజ మీద చిరాకు వచ్చేసింది అబ్బా. ఆ వీడియో చూపించిన తర్వాత ఏంలా ఊరికి డెమాన్ ఇట్లా టచ్ చేస్తాడు, దాని తర్వాత నిఖిల్ వచ్చి టచ్ చేస్తాడు. టచ్ చేసిన వెంటనే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దండి, నో మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పి సీరియస్ అయిపోతూ ఉంటుంది. అసలు ఏం తాకూడదా, టచ్ చేయకూడదా, టచ్ చేస్తే అసలు అబ్బాయిలతో బిహేవ్ చేస్తారేంటి, టచ్ చేసి మాట్లాడతారేంటి, వాళ్ళు ఏ ఇంటెన్షన్తో టచ్ చేస్తున్నారు, ఏమన్నా సరదాగా టచ్ చేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా? అసలు టచ్ చేస్తే తప్పేముంది, అసలు టచ్ చేయడమే తప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్కే రాకూడదు కదా. రేపు పొద్దున ఏదైనా సీరియల్లో ఒక సీన్ ఇచ్చి టచ్ చేయమంటే అసలు ఏంటి, అసలు నాకు అసలు అక్కడ ఉమెన్ కార్డ్ ఈ సీజన్లో ఎక్కువ యూజ్ చేసింది ఎవర్రా అంటే తనుజనే. ఐ విల్ సే అ పర్సన్ యూజింగ్ అ ఉమెన్ కార్డ్ ఆర్ ఈ జెండర్ కార్డ్, ఇది ఎవరు యూజ్ చేసినా దెన్ నాట్ అట్ ఆల్ అ విన్నర్ మెటీరియల్ ఎలా నిజంగా నాకు మైండ్ దొబ్బేస్తుంది మీ అందరి వల్ల. ప్రతిసారి ఉమెన్ కార్డ్ టాస్క్లో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండదు, గేమింగ్ స్పిరిట్ ఉండదు, ఏముండదు. ఎవరైనా ఊరికే అట్లా తోసి తెలియకుండా టచ్ తన కింద పడిపోతే కూడా ఎలా చేస్తారు మీరు అలా చేయకూడదు అనేసి మాట్లాడుతుంది. ఆ పిల్ల రితు మీద పడి దొర్లి పెట్టినా కూడా షీల్ నెవర్ కంప్లైంట్. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ రితు.
ఐ జస్ట్ ఫీల్ ఈ ఉమెన్ కార్డ్ చాలా 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 ఎక్కువ ఉమెన్ కార్డ్ యూస్ చేస్తుంది. షీఈస్ జస్ట్ ఇంకా నాకు ప్రపంచం అంత తెలియదేమో తనుజకి. ఇన్స్పైట్ ఆఫ్ హర్ ఐ థింక్ ఏదో 33 years old అనేసి ఉంది గూగుల్లో, బట్ ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఇస్ ట్రూ. ఈవెన్ ఇఫ్ దట్ ఇస్ ట్రూ, తనకి ఇంకా బయట ప్రపంచం తెలియదేమో అని చెప్పేసి అనిపిస్తాను తనుజకి. మరి అంటే షీ ఈజ్ స్ట్రీట్ స్మార్ట్, బట్ షీఈస్ జస్ట్ లైక్ అ ఫ్రాగ్ ఇన్ ద వెల్ అనేసి అనిపిస్తుంది. ఏదో బావిలో పెరిగింది, ఇంకా తనకేం తెలియదు, ఇంకా బయట ప్రపంచాన్ని అంత ఎక్కువ చూడలేదేమో అని ఇలాంటి ఫీలింగ్ తెప్పిస్తుంది అనమాట. ఎందుకంటే ఊరోళ్ళు చేస్తుంటారు కదా, ఊరోళ్ళు ఇన్ ది సెన్స్ ఓల్డ్ స్కూల్ పీపుల్ చేస్తుంటారు కదా, అట్లాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట పిల్లల దగ్గర. నాకైతే అట్లే అనిపించింది. ఏమో నాకు అసలు ఈరోజు చాలా చిరకు వచ్చింది తనుజని చూసి. ఓకే, తొయ్యను కూడా లేదు, నువ్వు ఎందుకు సీరియస్ అయ్యావంటే, సార్ నేను ఒకవేళ అలా అనకపోయింటే నన్ను తీసుకెళ్ళి అక్కడ పెడతారేమో లేదా నన్ను తోస్తారేమో అని చెప్పేసి నేను అన్నాను. ఎందుకు ఊహించుకుంటావు? ఒక థింగ్ని ఎందుకు హెల్యూసినేట్ చేయడం? హెల్యూసినేట్ చేసుకుని అట్లా చేస్తాడేమో, ఫ్యూచర్లో చేస్తాడేమో అని చెప్పేసి ఈరోజు గొడవ వేసేది ఏంది? అసలు ఏందా సుత్తి మెంటాలిటీ? అస్సలు నాకు అసలు అది ఏమన్నా మెంటాలిటీనా ఏంది స్వామి ఆ మెంటాలిటీ? తొక్కలో మెంటాలిటీ. ఏదో ఊహించుకొని నీ స్టోరీ ఊహించుకున్న స్టోరీ కరెక్ట్ అనుకునేసి అందుకని దాని ప్రకారంగా ప్రవర్తించేది ఏందో నాయన నాకు తెలియదు స్వామి, తలకాయ నొప్పి. ఓకే, దాని తర్వాత తన ఆ వీడియో చూపిస్తే సార్ ఆ వీడియోలో నాదే తప్పు అని చెప్పేసి ఒప్పుకునింది, అయిపోయింది. దాని తర్వాత తను రెమోన్ పవన్ని ఆ బాల్ స్టార్స్లో బుట్టలో తోసింది చూపించి ఇట్లా వాట్ యూ కాల్ ఇట్, నువ్వే తోసావు కదా, నిన్ను తోయడం తప్పైతే నువ్వు కూడా తోసావు అనేసి అంటే, సార్ నేను తోయలేదు సార్, నేను ఇలా వెళ్తున్నాను సార్, అది తోసినట్టు కనిపించింది అనేసి అనేది. బట్ అక్కడ నాకు జెన్యూన్గానే చెప్తా ఉన్నట్టు అనిపించింది. మేబీ అది తోసినట్టు కనిపించిందేమో కానీ తను నిజంగా తోయలేదేమో, అది అట్లా కనిపించిందేమో మనందరికీ. అది నాకు నిజంగానే జెన్యూన్గానే చెప్తోంది అనేసి అనిపించింది. ఆ విషయంలో తనుజ అబద్ధం చెప్తుందనేసి నేనైతే అనుకోవట్లేదు. బికాస్ కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను కూడా లాయరే అన్నా, బట్ అది లయర్ లాగా వినిపించింది చాలామందికి. ఆ సిచ్యువేషన్స్ అది అట్లా అయిపోతూ ఉంటే దట్ ఈస్ నాట్ అ మిస్టేక్. దాని తర్వాత కళ్యాణ్ అడిగారు, ఆ సంచాలక విషయంలో నీకు ఒక మ్యాటర్ వచ్చింది కదా, సో నువ్వు ఎలా అంటే, సార్ సుమన్ గారు ఫస్ట్ పెట్టినా కూడా మొత్తం బాక్సులు కరెక్ట్గా పెట్టాలి అని చెప్పేసి నేను చెప్పున్నాను సార్ అంటే, మరి అందరూ చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు నీ డెసిషన్ మార్చుకోలేదు అనేసి అంటే, సార్ నాకు కరెక్ట్ అనిపించింది నేను చేశాననేసి అన్నాడు. నాగమా వచ్చి ఆ వీడియో చూపించిన తర్వాత ఫస్ట్ సంజనానే పెట్టిందనేసి చూపించి, నువ్వేం సంచాలకయ్యా ఫస్ట్ సుమన్ పెట్టాడా సంజన పెట్టిందా అనేసి తెలియకుండా మాట్లాడుతున్నావు, ఆ రోజు నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపించింది కానీ ఈ రోజు నీ ఎక్స్ప్రెషన్ దరిద్రంగా అనిపించింది అని చెప్పేసి నాగమా చెప్పినాడు అనమాట. చెప్తే సారీ సార్ అన్నాడు. ఒకసారి నీళ్ళు తాగుతా పడా. ఓకే, దాని తర్వాత రితు డిజాస్ట్రస్ యాజ్ అ సంచాలక్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటావు అది ఇది అని చెప్పేసి ఏదో కామెడీ చేసి ఆ వీడియోస్ చూపించినారు. ఆఫ్టర్ ఆల్ సంజన అనేది ఆఫ్టర్ ఆల్ అనేసి అనకు, ఎందుకంటే నీ వర్డ్స్, నీ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, నీ ఇంగ్లీష్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాంటి యూస్ చేయొద్దని చెప్పేసి ఇమాన్యుయల్తో కూడా చెప్పించాను అనమాట. గౌరవ్, యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ గేమ్, కీప్ ఇట్ అప్ అనేసి అన్నాడు. దాని తర్వాత నాగమావ కళ్యాణ్ని తనుజ కోసం ఓడిపోయావా అనేసి అన్నాడు. ఆ ఓడిపోయావా అని దానికి కూడా తను ఆ పాయింట్ పట్టేసుకుని ఇంకా దాన్ని పట్టుకుని ఏడ్చుకుంటూ కూర్చుంది. తనుజ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అనేసి అంటే, సార్ నేను నా కోసం ఓడిపోలేదు సార్, నేనే ఆడాను సార్, నేను అప్పటికీ రిక్వెస్ట్ చేసుకున్నా, ప్లీజ్ నాకు ఏదైనా ఛాన్స్ వస్తే నన్ను ఆడిచ్చు, నేను ఆడతాను అని చెప్పేసి నేను అప్పటికీ రిక్వెస్ట్ చేసుకున్నాను సార్ అని చెప్పేసి ఏడ్చేస్తా ఉండేది అనమాట. దానికి నాగమా వచ్చి, అమ్మ హ్యాపీగా ఉండేదానికి ఎత్తుక్కో అమ్మ, బాధపడేదానికి ఎత్తుక్కోవద్దు సీన్లంతా అని చెప్పేసి చెప్తాను అనమాట. నిజమే, పొడి ఏడ్చేది, అలిగేది, కోప్పడేది, విసుక్కునేది, ఉమెన్ కార్డ్ యూస్ చేసేది, బట్ స్టిల్ కింద కమెంట్స్లో తనుజ విన్నర్. ఐ డోంట్ నో హౌ. ఓకే, దాని తర్వాత డెమోన్ వచ్చి కూడా ఓవర్ థింకింగ్ చేస్తున్నాను అనుకుంటా ఈ మధ్య. కన్ఫెషన్ రూమ్లో మాడాలంటే నేను ఏదో పెద్దగా మాడేస్తారేమో అనుకుంటే అక్కడికి వచ్చిన తర్వాత, సార్ నేను మా ఫ్యామిలీ ఫోటో తీసుకోలేదు కదా, సో ఫ్యామిలీ కంటే అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నా అనుకుంటారేమో, వాళ్ళ డాడీ లేడు కదా సార్, అందుకనేసి నేను వాళ్ళ డాడీ కోసం అట్లా చేశారనేసి అన్నాడు. అంతే. దాని తర్వాత మొత్తం హౌస్లో ప్రాబ్లమ్స్ అంతా అడ్రస్ చేసేసిన తర్వాత మిమ్మల్ని లేపేది ఎవరు, దింపేది ఎవరు అని చెప్పేసి అన్నారు. అంటే సింక్ అంటే ఎవరు నీ స్ట్రెంత్, ఎవరు నీ వీక్నెస్ అని చెప్పేసి వేయాలి. వచ్చి సంజనాకి స్ట్రెంత్ ఇచ్చాడు, తనుజాకి వీక్నెస్ ఇచ్చాడు. ఎందుకంటే తనుజ ఉంటే డెసిషన్ మేకింగ్ నాకు కష్టమైపోతుంది సార్, నాకు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే కూడా తనుజ ఏమనుకుంటుంది అనే పాయింట్లో ఉంటుంది అనేసి చెప్పారు. నిన్న కూడా బర్నీ గారు ఏం చెప్తారంటే, తనుజ రితు వచ్చి సపోర్ట్ కోసం అడిగితే కెప్టెన్సీ టాస్క్లో అమ్మో మళ్ళీ గోల్ చేస్తుంది ఆ పిల్ల అనేసి అంటాడు. సో ఆ పిల్ల గోల్ చేస్తుంది నిజంగానే, సపోర్ట్ చేయకపోతే గోల్ చేస్తుంది, సపోర్ట్ చేస్తే సపోర్టర్స్ లేరంటుంది. ఏందో నాకు తెలియదు. ఓకే, కళ్యాణ్ వచ్చి తనుజాకి ఇచ్చాడు చూసారా, బస్ అయిరా కూల్ గీతు కూల్.
తనుజాకి స్ట్రెంగ్త్ ఇచ్చినప్పుడు నాకు ఒళ్ళు మండిపోయింది స్వామి. ఎక్కడ స్ట్రెంగ్త్, ఏ రకంగా స్ట్రెంగ్త్? ఏందో ఆ పిల్లడు ఇంక మునిగిపోయినాడు, ఇంక ఎర్రిపప్పు అయిపోయినాడు, ఎర్రి పుష్పం అయిపోతున్నాడు, ఎర్రి పుష్పం అయిపోతున్నాడు కూడా. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టక్ అయినా కూడా, ఏదో ఒక పాయింట్లో నేను స్టక్ అయితే కూడా నా మొహం మీద చెప్తుంది, నన్ను కరెక్ట్ చేస్తుంది, నేను చెప్తా ఉన్నాడు అనమాట. సంజనాకి సింక్ ఇచ్చాడు, ఎందుకంటే ఎప్పుడు సపోర్ట్ తక్కువ ఆమె దగ్గర నుంచి అనేసి. దివ్య వచ్చి సుమన్కి చీరప్ ఇచ్చింది. బర్నీ వచ్చి నన్ను బ్యాట్ చేయడానికి నువ్వు చాలు అనేసి అంటుంటుంది. సరే బర్నీ గారితో, ఆయనే నా వీక్నెస్, ఆయనే నా బలం, ఆయనే నా బలహీనత. ఏదో ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్కి చెప్పినట్టు చెప్పింది. తనే నా బలం, తనే నా బలహీనత, తనే నా సర్వస్వం, నా ఊపిరి, నా దీక్ష, నా మోక్ష అనుకుంటా. ఓకే, రితు వచ్చి డెమాన్కి స్ట్రాంగ్ ఇచ్చింది. తనుజాకి ఇచ్చింది వీక్నెస్, ఎందుకంటే తనుజ నాకు చాలా ఇష్టం సార్, పొసెసివ్ తను, నాకు తెలియకుండానే తను గెలవాలని చెప్పేసి నేను ఫీల్ అయిపోతూ ఉంటాను అని చెప్పేసి అనింది. మరి అది సపోర్ట్ కదా? అప్పుడు కూడా తెలియదు ఆ పిల్లకి. నిఖిల్ వచ్చి గౌరవ్కి మోటివేట్ ఇచ్చాడు. సంజన వచ్చి బాగా ట్రస్ట్ చేసినా కానీ కెప్టెన్సీ టాస్క్లో బొక్కబెట్టింది అనేసి చెప్పాడు. భరణి వచ్చి సుమన్కి ఇచ్చాడు, ఏ సిచ్యువేషన్లో అయినా నన్ను వెతుక్కుంటాడని. దివ్యాకి వీక్నెస్ ఇచ్చాడు, ఎందుకంటే నేను హౌస్లోకి ఒక బాండింగ్ ఉండకూడదు, ఏముండకూడదు అనేసి వచ్చాను సార్. మళ్ళీ తను నా మీద కన్సర్న్ కేరింగ్ అంతా చూపించగానే నేను మళ్ళీ ఎక్కడో నా మైండ్ ఫిక్స్ అయింది, కొంచెం డైవర్ట్ అవుతున్నానేమో అనేసి అనిపించింది అనేసి అన్నాడు. అదేం తప్పు కాదు కదా అంటే, తప్పు కాదు సార్, ఇప్పుడు ఓకే, బట్ డెసిషన్స్ తీసుకునే టైంలో నాకు అట్లా అనిపిస్తుంది అన్నాడు. సంజన వచ్చి ఇమాన్యుయల్ ఎమోషనల్గా ఉంటాడనేసి, కళ్యాణ్కి ఎప్పుడు నా గురించి నెగిటివ్గానే ఆలోచిస్తాడు అని చెప్పేసి ఇచ్చింది. సుమన్ వచ్చి భరణికి ఎమోషనల్ సపోర్ట్, సంజనాకి నో సపోర్ట్. గౌరవ్ వచ్చి నిఖిల్కి సపోర్ట్, గుడ్ లిజనర్, సంజన ఆల్వేస్ డీమోటివేటింగ్. డెమాన్ రితుకి సపోర్ట్, కళ్యాణ్కి ఇక్కడ ఈ పాయింట్ చెప్దాం అనుకున్నా. డెమాన్ వచ్చి సార్ నా వీక్నెస్ అని కాదు కానీ హౌస్లో గేమ్ బ్యాడ్ అయింది అనేసి చెప్పి ఎవరికి ఇస్తున్నాడు అనేసి ఎతుకుతా ఉన్నాడు. చాలాసేపు ఎతికిన తర్వాత కళ్యాణ్కి ఇచ్చి, సార్ నాకు స్టాండ్ తీసుకుంటాడు అనుకున్నాను, బట్ నాకు ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు అన్నట్టు పెట్టేశాడు. ఎక్కడ వీళ్ళిద్దరికీ ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ నుంచి పడిద్దబ్బా పిడి. ఆ పిడి ఎప్పుడైతే ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి పడిందో, అంటే ఏ వారం అయితే రాము కెప్టెన్ అయ్యాడో ఆ వారం నుంచి ఒక పిడి పడింది. పడి చాలా ఇదిగా వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ ఎందుకు క్లియర్ చేసుకోవట్లే అర్థం కావట్లేదు. తనుజాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే కళ్యాణ్ వెంటనే సాల్వ్ చేసుకుంటాడు, రితుతో ఏదైనా ప్రాబ్లం ఉంటే డెమాన్ వెంటనే సాల్వ్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరు కలిసి అగ్నిప్రవేశం అంటున్నా అగ్ని పరీక్ష నుంచి వచ్చి ఫస్ట్లో అంతా బాగా ఉండి లాస్ట్కి ఏమైంది వాళ్ళిద్దరు నాకు అర్థం కాదు. ఆ పాయింట్ నాకే ఏంట్రా వీళ్ళు ఇలా ఉన్నారనేసి అనిపిస్తుంది. తనుజ, అబ్బా సైరామ్, నాకు హౌస్లో ఎవరు సపోర్ట్గా లేరు, సపోర్టివ్ టాస్క్ వస్తే కూడా నా మనసు ఒప్పుకోవచ్చు సార్, వెళ్ళి ఎవరినైనా సపోర్ట్ అడగాలి అంటే అనింది. అందరినీ వెళ్ళి అడిగింది సపోర్ట్, అందరినీ. సపోర్టింగ్ టాస్క్ కాకపోయినా సపోర్ట్ చేయండి అని అడిగే పిల్ల మళ్ళీ నాకు సపోర్ట్ లేదంటుంది, నాకు సపోర్టింగ్ టాస్క్ వస్తే కష్టం ఉంటుంది. ఇంకా నాకు మండిపోయింది, ఇంకా నేను వదిలేసా ఈ సీజన్ ఎవరు గెలుస్తారు ఎవరైనా గెలవని ఆనపై నాకు సంబంధం లేదు. దాని తర్వాత ఎవరినో ఒకటి పెట్టాలి కాబట్టి కళ్యాణ్ పెట్టింది. భరణి వచ్చి సార్ ఇప్పుడు కాదు సార్, ఒకప్పుడు బాండ్ వల్ల పోయింది కాబట్టి అందుకు నేను భరణి గారికి ఇస్తున్నా అనేసి అనింది. దాని తర్వాత సంజనాకి ఎక్కువ వచ్చింది కాబట్టి సంజనాకి ఫ్యామిలీ వీక్ లేదు అని చెప్పేసి బాంబ్ వేశారనమాట. నాకు బిగ్ బాస్ టీం మీద ఒళ్ళు మండిపోయింది. ఫస్ట్ వీక్ నుంచి తను 5 months బాలింత హౌస్లోకి వచ్చి బిడ్డను చూసుకోవట్లేదు, బిడ్డని అసలు ఫ్యామిలీ అంటేనే ఎమోషనల్ అయిపోతుంది ఆ పిల్ల. సంజన అంత ఎమోషనల్ అయిపోతూ ఉంది, అంత ఇది చేస్తూ ఉంది, బిడ్డ గురించి చాలా కన్సర్న్, చాలా బాధపడుతూ ఉండింది. బిడ్డను చూడాలి అని చెప్పేసి. షీఈ్ అ మదర్, సో ఆ కన్సర్న్ ఇంకా ఎక్కువ ఉంటుంది. చిన్న బిడ్డ కాబట్టి 5 నెలల బిడ్డకి తల్లిపాలు దాగి రావాల్సిన బిడ్డ, అట్లాంటి బిడ్డ ఇంకా ఎమోషన్స్ కూడా ఎక్కువ పోస్ట్ పార్టంలో చాలా ఎక్కువ ట్రిగర్ అవుతూ ఉంటాయంట, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయంట. డిస్పైట్ ఆల్ దిస్ తను ఫ్యామిలీ చూడాలి, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అని చెప్పేసి ఎగ్జైట్ అవుతూ ఉంటే సడన్గా ఫ్యామిలీ వీక్ లేదని చెప్తే ఎట్ట తీసుకుంటుంది? అఫ్ కోర్స్ బిగ్ బాస్ టీమ్ ఇది ఊరికే ప్రతి సీజన్లో పెడతా ఉంటారు. లాస్ట్ ఇయర్ తేజ అని కూడా అట్లే కదా, సావదొబ్బరు మనల్ని, తేజ ఏడస్తానని ఒక వారం అంతా అట్లా కావాలని పెట్టి దాని తర్వాత మళ్ళీ కంటెంట్ కోసం అట్లాంటివి చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ ఆమె అంతా ఏడుస్తూ ఉంది, వెక్కి సార్ నేను వెళ్ళిపోతాను సార్, నాకు ఈ గేమ్ మీద రెస్పెక్ట్ లేదని కాదు సార్, నాకు ఫ్యామిలీ ఎక్కువ ఇంపార్టెంట్ సార్, నేను వెళ్ళిపోతా నేను ఉండలేను సార్, నేను అసలు ఉండలేను వెళ్ళిపోతా అంటుంటే కూడా కంటెంట్ కోసం తీసుకుంటా ఉన్నారే తప్ప పాపం కొంచెమన్నా ఆలోచించవచ్చు కదా, కొంచెం కూడా మనస్సాక్షి లేదా అనేసి అనిపించింది. సరే ఎవరైనా ఏదైనా సాక్రిఫైస్ చేస్తే తీసుకోవచ్చు కదా అని ఇలాగ అనిపించింది. ఇక్కడ ఏడుస్తూ ఉంటే వెంటనే కళ్యాణ్ ఏదో కెమెరా కోసం చేసినట్టయితే నాకు అనిపించలే. ప్రామిస్గా చెప్తున్నా, ఇమ్మీడియట్గా సార్ నాకు నా ఫ్యామిలీ వద్దు సార్, నాకు నా ఫ్యామిలీ నేమ్ చూడాలని లేదు సార్, కావాలంటే నా ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేసి నేను తీసుకుంటాను సార్ ఆ పనిష్మెంట్ తన బదులు. మొత్తం డబ్బులు రా బాబు చేతులంతా. ఓకే నేను తీసుకుంటాను సార్ తన కోసం ఆ ఫ్యామిలీ వీక్ నేను తీసుకుంటాను సార్,
తన బదులు నాకు వద్దు సార్ ఫ్యామిలీ, ఎందుకంటే నేను మళ్ళీ ఫ్యామిలీని మిస్ అవ్వేది, నాకు అవంతా వద్దు సార్ అనేసి అంటే అలా అంతా ఏం లేదు కళ్యాణ్, ఆల్రెడీ సంజన కోసం చేయాల్సిన సాక్రిఫైసెస్ అంతా చేసేసారు అనేసి చెప్పాడు. వెంటనే మళ్ళీ బర్నీ గారు కూడా లేచి సార్ నేను మొన్నే ఇంటి నుంచి వచ్చాను కదా, నాకు కూడా వద్దు ఫ్యామిలీ వీక్ అనేసి చెప్పాడు అనమాట. నాకేమనిపించిందంటే బర్నీ గారు చేసింది కొంచెం కెమెరా కోసం అనిపించింది, ఎందుకంటే సెకండ్ లేచి చెప్పాడు కాబట్టి. ఫస్ట్ బర్నీ గారు లేచి ఉంటే పాజిటివ్గా తీసుకుంటానేమో, కళ్యాణ్ని చూసి మనం కూడా ఒకటి వేద్దాం అట్లా రాయ్ అని చెప్పేసి వేసినట్టు అనిపించింది. బట్ దిస్ ఇస్ రియలీ బ్యాడ్ అబ్బా. ఏంది ఆమె ఒక తల్లి ఎంత కడుపులో వేదన పెట్టుకొని ఉంటా ఉంది ఆడ బిగ్ బాస్ హౌస్లో 10 వారాలుగా. 10 వారాలు అంటే 70 రోజులుగా, 70 అంటే 70 కదా, 80 70. సో 70 రోజులుగా ఆమె బాధపడతా ఉంది. ఎన్నా సుత్తి వీళ్ళు కంటెంట్ కోసం సుత్తి. ఓకే, దాని తర్వాత ఫస్ట్ ఎలిమినేషన్ నిఖిల్, ఆల్రెడీ చెప్పేస్తున్నాను. సో నిఖిల్ని ఎలిమినేట్ చేస్తున్నారు. నిఖిల్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిలో ఒక్కొక్క నెగిటివ్ చెప్పంటే చెప్తా ఉన్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, దివ్య ఓవర్ కమాండింగ్, తనుజ వచ్చి ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది, అది నాకు నచ్చదు. రితు వచ్చి కన్ఫ్యూజింగ్, బర్నీ వచ్చి సైలెంట్ అయిపోయారు, బాగానే ఉన్నారు బట్ సైలెంట్ అయిపోయారు. సుమన్ వచ్చి నేను బాగా మిస్ చేస్తా, సంజన నేను బాగా మిస్ చేస్తా అని చెప్పాడు. అంతే ఈరోజు ఎపిసోడ్ జరిగింది. సో ఇది నాకు అనిపించిన థింగ్స్. సో మీకు తనుజను చూస్తే మండిందా? వీడియోని లైక్ చేయండి. కళ్యాణ్ని చూస్తే ఏంట్రా నిజంగానే ఎర్రపుష్పం అయిపోతున్నాడు ఈ పిల్లోడు అనిపించిందా? వీడియోని లైక్ చేయండి. కళ్యాణ్ చూస్తే బంగారు బిడ్డ అనిపించిందా? ఈ వీడియోని లైక్ చేయండి. ఇమాన్యుయల్ ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్, ఈ వీడియోని లైక్ చేయండి. సో బేసికలీ మీరు ఏం ఫీల్ అయినా కూడా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్కి. అంత సో టుడే మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. హ్యాపీ వీకెండ్ గైస్.